చంద్రుడి ఉపరితలంపై 250కి పైగా సెస్మిక్ సిగ్నళ్లను చంద్రయాన్-3 గుర్తించింది. ఇందులో 50 సిగ్నళ్లు మూన్ క్వేక్స్ కి సంబంధించిన వాటిగా పరిశోధకులు భావిస్తున్నారు. ఇంతకీ మూన్ క్వేక్స్ అంటే ఏంటి? భూమిపై వాటి ప్రభావం ఉంటుందా? ఈ రోజు వేటి న్యూస్ ఎక్స్ప్లెయిన్స్ లో తెలుసుకుందాం. చంద్రయాన్-3లో భాగంగా విక్రమ్ ల్యాండర్ ద్వారా చంద్రుడిపైకి పంపించిన ఇన్స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సెస్మిక్ యాక్టివిటీ చంద్రుడి ఉపరితలంపై 250కి పైగా సెస్మిక్ సిగ్నళ్లను గుర్తించింది. దీంతో అపోలో మిషన్ తర్వాత చంద్రుడి దక్షిణ ధ్రువం నుండి 250 కంటే ఎక్కువ సెస్మిక్ సిగ్నళ్లను గుర్తించిన మిషన్ గా చంద్రయాన్-3 గుర్తింపు పొందింది. ఈ 250 సిగ్నళ్లలో 200 వరకు ప్రజ్ఞాన్ రోవర్ కదలికలకు సంబంధించినవి కాగా 50 సిగ్నళ్లు మాత్రం భిన్నమైనవిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి మూన్ క్వేక్స్ అంటే చంద్రుడి ఉపరితలంపై సంభవించిన ప్రకంపనలు అయి ఉంటాయని భావిస్తున్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువం నుంచి సెస్మిక్ డేటాను సేకరించడం ఇదే తొలిసారి. చంద్రయాన్-3 ల్యాండర్లోని ILSA పేలోడ్ రోవర్ ఈ సిగ్నల్లను రికార్డ్ చేయగలదని ఇస్రో 2023లోనే ప్రకటించింది. భూమి నుంచి వచ్చే గురుత్వాకర్షణ శక్తి చంద్రుడి ఉపరితలంపై ఒత్తిడి కలిగించినప్పుడు ఈ మూన్ క్వేక్స్ సంభవించే అవకాశం ఉంటుంది. ఇక ఉష్ణోగ్రతల మార్పుల వల్ల చంద్రుడి ఉపరితలం కొన్నిసార్లు విస్తరిస్తుంది, మరికొన్నిసార్లు కుచించుకుపోతుంది. అప్పుడు కూడా ప్రకంపనలు వస్తాయి. ఉల్కలు చంద్రుడిని ఢీకొట్టినప్పుడు లేదా చంద్రుడిలోని అంతర్గత కదలికల వల్ల కూడా మూన్ క్వేక్స్ వస్తాయి. ఫలితంగా ఉపరితలంపై పగుళ్లు ఏర్పడవచ్చు. దీనివల్ల చంద్రుడి భౌగోళిక రూపంలో కొన్ని మార్పులు రావచ్చు. మరి ఈ మూన్ క్వేక్స్ భూమిపై ప్రభావం చూపిస్తాయా? ఇదే కదా మీ డౌట్. మూన్ క్వేక్లు ప్రధానంగా చంద్రుడిని, దాని ఉపరితలాన్ని ప్రభావితం చేస్తాయి. భూమిపై కూడా వీటి ప్రభావం ఉంటుంది, కానీ అది చాలా తక్కువ. అయితే ఇవి భూమి, చంద్రుడి మధ్య గురుత్వాకర్షణ సంబంధాన్ని అధ్యయనం చేయడంలో శాస్త్రవేత్తలకు చాలా సహాయపడతాయి. భవిష్యత్తులో చంద్రుడికి సంబంధించిన మిషన్లు, ల్యాండర్లు, రోవర్లు వంటి పరికరాల రూపకల్పనలో కూడా ఇవి ఉపయోగపడతాయి. ఇది వాటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్. ఇలాంటి ఎక్స్ప్లెయినర్స్ కోసం ప్రతిరోజు వేటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.